హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు మై ఛానల్ మీ జెస్సీతో. ఈరోజు నేను ఒక సీ ఫుడ్ రెసిపీని మీకు చూపించబోతున్నాను ఫ్రెండ్స్. అదేంటంటే ములక్కాడ ఎండు రొయ్యల పులుసు. చిన్న ఉల్లిపాయలు వేసి ఈ ఎండు రొయ్యల పులుసుని నేను చేశాను. మీలో ఎంతమందికి సీ ఫుడ్ అంటే ఇష్టం? నాకైతే చాలా ఇష్టం ఫ్రెండ్స్. ఇక్కడ ఒక ఏషియన్ మార్కెట్లో మాకు ఎండు రొయ్యలు కనిపించినాయి. ఇంకా ఆలస్యం ఎందుకని ఇలా ములక్కాడ ఎండు రొయ్యల పులుసు పెట్టేశాను. అయితే ఈ రెసిపీ ప్రిపరేషన్లోకి వెళ్ళబోయే ముందు మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేస్తే నేను వీడియో పెట్టగానే నోటిఫికేషన్స్ వస్తాయి. ఇప్పుడైతే ఆలస్యం చేయకుండా రెసిపీలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ఈ ములక్కాడ ఎండు రొయ్యల పులుసు చేయడానికి నేను ఈ చిన్న ఉల్లిపాయల్ని తీసుకున్నానండి. ఈ ఉల్లిపాయల్ని సాంబార్ ఉల్లిపాయలు అని కూడా అంటారు. ఇవి నేను ఒక 100 గ్రాముల వరకు తీసుకున్నాను. తర్వాత ఇవి ఆల్రెడీ శుభ్రం చేసిన ఎండు రొయ్యలండి. ఇవి కూడా ఒక 100 గ్రాములు తీసుకున్నానండి. ఇవి కొంచెం వేడి నీళ్ళల్లో వేసి కొంచెం వీటికి ఉన్న చిన్న చిన్న ఈ డస్ట్ అంతా తీసివేసుకొని మళ్ళీ ఒకసారి క్లీన్ చేసుకుంటాను. తర్వాత నేను కొన్ని ములక్కాడలు ఇలా తీసుకున్నానండి. ములక్కాడలు తీసుకొని వాటర్లో వేసుకొని ఉంచుకున్నాను. ములక్కాడలు అంటే ఇష్టపడని వాళ్ళు ఎవరుంటారు చెప్పండి? చిన్న వాళ్ళ దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ఇవి ఫేవరెట్. నాకైతే ఈ ములక్కాడ ఎండు రొయ్యల పులుసు చాలా బాగా నచ్చేసిందండి. చాలా బాగా కుదిరింది టేస్ట్. తర్వాత దీనిలోకి నేను ఒక 4 టొమాటోస్ మీడియం సైజ్వి తీసుకున్నాను. ఒక 3 పచ్చిమిర్చి కూడా తీసుకున్నాను. ఇది పులుసు కాబట్టి నేను చింతపండు పులుసు కూడా తయారు చేసుకున్నానండి. ఒక నిమ్మకాయ సైజు అంత చింతపండుని ఇలా నానబెట్టుకున్నాను. దీనిలోంచి పులుసు మనం తీసుకోవాలి. తర్వాత ఒక 2 పెద్ద స్పూన్ల కారం తీసుకున్నాను. సరిపడా ఉప్పును కూడా తీసుకున్నానండి. తర్వాత ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా తీసుకున్నాను. ఇక రెసిపీ ప్రిపరేషన్లోకి వెళ్ళిపోతే నేను ఒక బౌల్లో వాటర్ తీసుకొని దీనిలోకి ఈ ఉల్లిపాయలను వేసుకుంటున్నానండి. ఒక 5 నిమిషాల సేపు ఈ ఉల్లిపాయలను ఇందులో వేసుకుంటే వీటి పొట్టు అనేది చాలా ఈజీగా వస్తుంది. ఒక 5 నిమిషాల తర్వాత ఇలా ఉల్లిపాయల్ని పొట్టు తీసుకొని వేరొక బౌల్లోకి వేసుకుంటున్నాను. ఇలా నేను అన్ని ఉల్లిపాయల్ని పొట్టు తీసుకొని వేరొక బౌల్లోకి తీసుకున్నానండి. పులుసులో ఉడికిన ఈ చిన్నుల్లిపాయల రుచి చాలా టేస్టీగా ఉంటుందండి. మీలో ఎంతమందికి ఇష్టం? సాంబార్ ఉల్లిపాయలు టేస్ట్ అయితే ఈ ఎండు రొయ్యల పులుసులో అదిరిపోయిందండి. మా వారికైతే ఈ సాంబార్ ఉల్లిపాయలు అంటే చాలా ఇష్టం. సో నేను నార్మల్ ఉల్లిపాయలకు బదులుగా ఇవాళ ఈ రెసిపీలో ఈ సాంబార్ ఉల్లిపాయలనే వాడుతున్నాను. తర్వాత ఒక 3 పచ్చిమిరపకాయలు తీసుకొని వాటిని ఇలా నిలువుగా చీలికలుగా కట్ చేసుకున్నానండి. పులుసులోకి ఎప్పుడైనా ఇలా చీలికలుగా కట్ చేసుకుంటేనే వాటి టేస్ట్ చాలా బాగుంటుంది. రౌండ్గా ముక్కల కన్నా ఇలా చీలికలుగా చేసుకోవాలి. తర్వాత టొమాటోస్ని కూడా నేను మీడియం సైజ్ ముక్కలుగా కట్ చేసుకుంటున్నాను. ఇలా టొమాటోస్ను మీడియం సైజ్ ముక్కలుగా కట్ చేసుకుంటే సరిపోతుందండి. తర్వాత నేను ఒక పాత్రలో వాటర్ని బాయిల్ చేసుకున్నాను. ఈ హాట్ వాటర్లో ఇప్పుడు నేను ఈ ఎండు రొయ్యలు వేసుకొని వాటిని శుభ్రం చేసుకుంటున్నాను. ఈ హాట్ వాటర్లో ఎండు రొయ్యలు వేయడం వల్ల అవి కొంచెం మెత్తపడి మనకి క్లీన్ చేసుకోవడానికి వీలుగా ఉంటుంది. ఈ వాటర్ కొద్దిగా చల్లారాయండి. గోరువెచ్చగా ఉన్నప్పుడు ఇలా ఈ రొయ్యలను క్లీన్ చేసుకుంటున్నాను. వాటికున్న ఈ కొద్దిపాటి వేస్ట్ని కూడా తీసేసుకొని ఈ రొయ్యల్ని శుభ్రంగా ఒక 2-3 సార్లు చక్కగా క్లీన్ చేసేసుకోవాలండి. క్లీన్ చేసుకోకపోతే ఈ కర్రీ అనేది నీచు వాసన వస్తుంది. ఇలా ఈ రొయ్యల్ని బాగా ఒక 2-3 సార్లు క్లీన్ చేసేసుకొని ఇలా ఒక బౌల్లోకి తీసేసుకున్నానండి. ఇప్పుడు కర్రీ ప్రిపరేషన్లోకి వెళ్ళిపోదాం. స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకున్నానండి. ప్యాన్లో నేను ఒక 3 స్పూన్ల ఆయిల్ వేసుకున్నాను. 3 పెద్ద స్పూన్ల ఆయిల్ హీట్ అయిన తర్వాత నేను దీనిలోకి ఒక 1/2 స్పూను మెంతులు వేసుకున్నానండి. ఏ పులుసులోనైనా ఫస్ట్ ఇలా ఆయిల్లో మెంతులు వేయటం వల్ల పులుసు టేస్ట్ అనేది చాలా బాగుంటుంది.
ఈ మెంతులు కొంచెం వేగటానికి టైం పడుతుందండి, అంటే 1 నిమిషం 2 నిమిషాలు పడుతుంది. ఇలా మెంతులు వేగిన తర్వాత మనం దీనిలో మిగతావి వేసుకోవాలి. మెంతులు కొంచెం వేగిన తర్వాత నేను దీనిలో ఒక 1/2 స్పూను జీలకర్ర వేసుకుంటున్నానండి. తర్వాత ఒక 1/2 స్పూను ఆవాలు కూడా వేసుకున్నాను. ఇవి రెండు కొంచెం వేగి చిటపట్లాడాలి. జీలకర్ర ఆవాలు చిటపట్లాడాక నేను దీనిలోకి మనం పొట్టు తీసుకున్న చిన్న ఉల్లిపాయలను వేసుకున్నానండి. చిన్న ఉల్లిపాయలను వేసుకొని వీటిని కొంచెం దోరగా లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలండి. మరీ ఎక్కువగా వేయించేస్తే ఇవి ముద్దగా అయిపోయి వాటి షేప్ అనేది పోతుంది. అందుకని లైట్గానే వీటిని వేయించుకుంటే సరిపోతుంది. ఉల్లిపాయలు ఇలా లైట్గా ఫ్రై అయిన తర్వాత దీనిలోకి నిలువుగా కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు వేసుకున్నానండి. పచ్చిమిరపకాయ ముక్కలు 1 నిమిషం పాటు ఇలా ఆయిల్లో వేగిన తర్వాత దీనిలోకి 1 స్పూను అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకుంటున్నానండి. ఎక్కువ అల్లం వెల్లుల్లి పేస్ట్ అవసరం లేదు, జస్ట్ 1 స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ని ఇలా 1 నిమిషం పాటు ఆయిల్లో పచ్చివాసన పోయే వరకు వేయించుకున్న తర్వాత దీనిలోకి ఇలా శుభ్రం చేసి పెట్టుకున్న ఎండు రొయ్యల్ని వేసుకుంటున్నానండి. ఈ ఎండు రొయ్యల్ని ఈ ఆయిల్లో బాగా వేయించుకోవాలి. ఎండు రొయ్యలు చక్కగా వేగితేనే ఈ డిష్కి మంచి టేస్ట్ అనేది వస్తుంది. ఈ ఎండు రొయ్యల్ని ఈ ఆయిల్లో లో టు మీడియం ఫ్లేమ్లో దోరగా వేయించుకుంటున్నానండి. ఈ ఎండు రొయ్యలు వేగుతున్నప్పుడే ఇందులోకి ఒక 1/2 స్పూను పసుపు కూడా వేసుకొని వేయించుకుంటున్నానండి. ఎండు రొయ్యలు అయితే చక్కగా వేగిపోతున్నాయండి. ఇప్పుడు నేను దీని మీద మూత పెట్టుకొని ఒక 2 నిమిషాల సేపు దీన్ని అలా వదిలేస్తున్నాను. దీంతో మనకి ఎండు రొయ్యలు చక్కగా వేగిపోయి చక్కగా మగ్గిపోతాయండి. చూస్తున్నారు కదా, ఎండు రొయ్యలు చక్కగా బ్రౌన్ కలర్లోకి వేగిపోయాయి. ఇప్పుడు నేను దీనిలోకి కట్ చేసి పెట్టుకున్న 4 మీడియం సైజు టొమాటో ముక్కల్ని ఇందులోకి వేసుకుంటున్నాను. ఈ ఉల్లిపాయలు మనం ముక్కలుగా కట్ చేసి వేసుకోలేదు కాబట్టి ఈ టొమాటోలతోనే మనకు గ్రేవీ అనేది వస్తుంది. అందుకని నేను కొంచెం ఎక్కువగానే టొమాటోలు వేసుకుంటున్నానండి. టొమాటో టేస్ట్ ఈ గ్రేవీలో చాలా బాగుంటుంది. ఈ టొమాటోలు మెత్తబడి చక్కగా ఉడకటానికి దీనిలోకి ఒక 1.5 స్పూను సాల్ట్ వేసుకుంటున్నానండి. సాల్ట్ వేసుకొని ఒకసారి దీన్ని బాగా కలుపుకొని మూత పెట్టుకొని ఒక 2 నిమిషాలు మగ్గించుకుంటే టొమాటోలు చక్కగా సాఫ్ట్గా ఉడికిపోతాయి. ఇలా మూత పెట్టుకొని ఒక 2 నుంచి 3 నిమిషాలు ఉడికించుకున్నానండి. టొమాటోలు మెత్తబడుతున్నాయి. ఇలా టొమాటోల్ని ఒకసారి గరిటెతో ఇలా కలుపుకొని తర్వాత దీనిలోకి నేను ములక్కాడలు వేసుకుంటున్నానండి. టొమాటోలు ఒక 50% ఉడికిన తర్వాత ఈ ములక్కాడలు వేసుకుంటున్నానండి. ఈ ములక్కాడలతో పాటు టొమాటోలు చక్కగా మొత్తం ఉడికిపోతాయి. ఇలా ములక్కాడలు వేసుకొని దీన్ని మరొకసారి ఇలా గరిటెతో కలుపుకుంటున్నాను. ఈ ములక్కాడలు ఇలా గ్రేవీలో కలుపుకోవాలండి. కలుపుకోవడం వల్ల ఈ ములక్కాడలకి ఉప్పు అలాగే ఈ టొమాటో గ్రేవీ ఇదంతా పట్టి ములక్కాడలు తింటున్నప్పుడు చాలా టేస్ట్గా ఉంటాయి. ములక్కాడలు చక్కగా మగ్గి టేస్టీగా ఉండటానికి ఇలా మూత పెట్టుకొని ఒక 5 నిమిషాల పాటు ఈ ములక్కాడల్ని ఉడికించుకుంటున్నానండి ఈ టొమాటో గ్రేవీలో. ఒక 5 నిమిషాల తర్వాత మూత ఓపెన్ చేశాను. చూస్తున్నారు కదా, ఈ ములక్కాడలు కూడా చక్కగా మగ్గిపోయాయండి. దీన్ని మరొకసారి ఇలా కింద మీద మెల్లగా కలుపుకోవాలి. ఎందుకంటే మనం వేసుకున్న ఉల్లిపాయలు అనేది చెదరకుండా ఇలా మెల్లగా వీటిని ఒకసారి కలుపుకొని దీనిలోకి నేను ఇప్పుడు కారం వేసుకుంటున్నానండి. నేనైతే మా టేస్ట్కి తగ్గట్టుగా ఒక 2 నుంచి 3 స్పూన్ల కారం వేసుకుంటున్నానండి. ఇది ఎవరిష్టం వాళ్ళది. మీరు తినే కారాన్ని బట్టి మీరు దీన్ని యాడ్ చేసుకోవచ్చు. ఈ పులుసులో మనకి ఉప్పు కారం కొంచెం ఎక్కువగానే పడుతుంది. నాన్ వెజ్ డిషెస్లో కూడా ఉప్పు కారం ఎక్కువ ఉంటేనే బాగుంటుంది, లేదంటే అవి నీచు వాసన వస్తాయి. ఇలా 2-3 స్పూన్ల కారం వేసుకొని ఈ గ్రేవీలోకి దీన్ని అంతటిని ఇలా కలుపుకుంటున్నాను. ఈ కారం పచ్చివాసన పోయి కొంచెం మగ్గడానికి ఇలా మూత పెట్టుకొని ఒక 2 నిమిషాల పాటు దీన్ని మగ్గించుకుంటున్నాను.
ఒక 2 నిమిషాల తర్వాత ఇలా మూత ఓపెన్ చేసి చూసినప్పుడు కారం చక్కగా మగ్గిపోయి ఆయిల్ పైకి తేలుతుందండి. ఇప్పుడు నేను దీనిలోకి చింతపండు పులుసు వేసుకుంటున్నాను. ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని నానబెట్టుకొని ఇలా పులుసు తీసుకున్నానండి. ఈ పులుసు వేసుకొని ఒకసారి దీన్నంతటిని బాగా కలిపి దీన్ని ఉప్పు కారం సరిపోయిందో లేదో అని టేస్ట్ చూస్తున్నానండి. నేను ప్రతి డిష్ని సర్వ్ చేసే ముందు టేస్ట్ చూస్తాను, ఉప్పు కారం ఉందో లేదో. ఉప్పు అయితే పర్ఫెక్ట్గా సరిపోయిందండి, అలాగే కారం కూడా పర్ఫెక్ట్గా ఉంది. ఇప్పుడు నేను దీని మీద మూత పెట్టుకొని ఒక 5 నిమిషాల పాటు లో టు మీడియం ఫ్లేమ్లో దీన్ని మగ్గించుకుంటున్నాను. ఒక 5 నిమిషాల తర్వాత మనకు టేస్టీ ములక్కాడ ఎండు రొయ్యల పులుసు అయితే రెడీ అయిపోయిందండి. ఇప్పుడు దీనిలోకి ఫైనల్గా నేను ఇలా కట్ చేసి పెట్టుకున్న ఫ్రెష్ కొత్తిమీరను వేసుకుంటున్నాను. ఏ నాన్ వెజ్ డిష్కైనా కొత్తిమీరను వేసుకుంటే మంచి ఫ్లేవర్ అనేది యాడ్ అవుతుంది. కొత్తిమీరను వేసుకున్నాక 1 నిమిషం పాటు మూత పెట్టుకొని దీన్ని మగ్గించుకొని తర్వాత దీన్ని సర్వ్ చేసేసుకున్నానండి. వేడివేడిగా నోరూరించే ఎండు రొయ్యలు ములక్కాడల పులుసు రెడీ అయిపోయిందండి. నాన్ వెజ్ ప్రియులకైతే ఈ డిష్ చాలా నచ్చుతుంది, చాలా టేస్టీగా ఉంటుందండి. ఎండు రొయ్యల పులుసు దీన్ని వేడి అన్నంలో కలుపుకొని తింటే ఒక 2 ముద్దలు ఎక్కువే తింటారు కానీ తక్కువ అయితే తినరు. చాలా బాగుందండి దీని టేస్ట్. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఈ రెసిపీ ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే మీకు నచ్చితే తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి. అలానే మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మరొక టేస్టీ అండ్ హెల్తీ రెసిపీతో మళ్ళీ మీ ముందుంటాను. కీప్ స్మైలింగ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్.